ఈ యొక్క వేద ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా అనమాట అందించడం జరుగుతుంది. డాక్టర్ పురుషోత్తమ్ గారు ఈ యొక్క సందేశాన్ని, వేద జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించబడుతుంది. ఈరోజు మానవుల పరిస్థితి కానీ, సమస్త ప్రాణుల పరిస్థితి అనమాట సుఖమయ జీవనం గడపడానికి, ప్రకృతి సమతుల్యంగా ఉండడానికి, ఏదైతే అనమాట నష్టం జరగబోతుందో దాన్ని ఆపడానికి అనమాట ఈ అగ్నిహోత్ర వేదాల్లో చెప్పబడుతుంది. మీరు ఋగ్వేదంలో దీని గురించి 25% అన్నమాట దీని గురించి చెప్పబడుతుంది. అగ్నిహోత్ర వల్ల ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది, పంటలు పండుతుంది, గోసంపద పెరుగుతుంది, ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యమైన జీవనం గడపడానికి ఇది వేదాల్లో చెప్పబడుతుంది. ఇది చాలా సలం స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎవరన్నా ఆచరించవచ్చు. ఎవరు ఆచరించినా మనకి, ప్రకృతికి, చెట్లు, చేమలకి అందరమ్మట హ్యాపీగా ఆనందంగా జీవనం గడపడానికి ఈ ధర్మాన్ని ఇవ్వబడుతుంది. సరిగ్గా దీన్ని సూర్యుడు ఉదయించి అస్తమించే వేళల్లో చేయాలి. అది సూర్యుడు ఉదయించి అస్తమించే వేళలు అనమాట పరమేశ్వరుని అనమాట తీర్థస్థానంగా వర్ణించడం జరిగింది. అదే సమయానికి చేయాలి. రెండోది అనమాట ఇలాంటి పిరమిడ్ ఆకారం గల రాగి పాత్ర కావాలి చేయడానికి. మీరు పూర్వకాలం చూడండి, ఈజిప్ట్ పిరమిడ్స్, మన గుడి గోపులో పిరమిడ్ ఆకలి ఉండేది, ఇండ్లు కూడా పిరమిడ్ ఆకలి ఉండేది. ఇలాంటి పిరమిడ్ ఆకారం గల రాగి పాత్ర తీసుకొని దీంట్లో మూడోది ఆవు లేక ఎద్దు పేడ పిడకలు. మనకు ఆవు పిడక అందరూ దాని ప్రాముఖ్యత చాలామంది తెలుసు. ఆవు లేక ఎద్దు పేడ పిడకలు అన్నమాట ఈ పాత్రలో పేర్చుకొని గుగ్గిలం కానీ లోబాన్ని కానీ పెట్టుకొని పిడకలు వెలిగించుకోవాలి. ఒక 6-7 నిమిషాలు అన్నమాట పిడకలన్నీ కాలి మండే అగ్ని అన్నమాట, మండే అగ్ని తయారవుతుంది. తర్వాత నాలుగోది, మనం ఒక చిటికెడు బియ్యం తీసుకోండి, నూకలు రాలేటువంటి బియ్యాన్ని, దంపుడు బియ్యం అయితే చాలా మంచిది. కొన్ని 5 ఏళ్ళకు వచ్చాను తీసుకొని ఒక రాగి పల్లెంలో కానీ ఇట్లా రాగి పళ్ళెం తీసుకొని దానికి ఒక 2-3 చుక్కలు ఆవుని, ఒక 2-3 చుక్కలు ఆవునే కలుపుకొని సరిగ్గా సమయం కాగానే ఒక 2 మంత్రాలు చదువుకుంటూ ఆవునేతి కలిపే బియ్యాన్ని మండే అగ్గిలో వదిలేసేయాలి. ఉదయం చూడండి, సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమః, ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమః. 2 మంత్రాలు చదువుకుంటూ ఆవునేతి కలిపే బియ్యాన్ని మండే అగ్నిలో వదిలేసి ఒక 2-3 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. అగ్గిలో మిరపకాయ వేస్తే ఎట్లయితే దగ్గు దమ్మిట్లా ఎట్లయితే రిలీజ్ చేస్తుందో ఆవునేతి కలిపే బియ్యాన్ని దాంట్లో వేయడం వల్ల దాని యొక్క పవిత్రమైన వాతావరణం పైకి 12 కిలోమీటర్ దూరం తీసుకెళ్తుంది. తర్వాత నలువైపుల అశ్వం లెక్క తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ వాటర్ను కానీ ఎయిర్ను కానీ అన్ని శుద్ధి చేసి అనమాట 12 గంటలు అక్కడే ఒక పవిత్రమైన వాతావరణం రిలీజ్ చేస్తున్నారు అనమాట. తర్వాత సాయంత్రం మీరు వీలుంటే స్నానం చేయండి, లేకుంటే కాలు చేతులు కడుక్కొని కూడా చేయొచ్చు. ఈ యొక్క బస్వాన్ని సంచిలో కానీ డబ్బాలు కానీ వేసుకొని ఉదయం పూట ఎట్లయితే ఆవుపేడ అగ్ని తయారు చేసుకురో సాయంత్రం అదే మాదిరిగా తయారు చేసుకొని మళ్ళీ కాస్త బియ్యం తీసుకొని దానికి 2-3 చుక్కలు ఆవునే కలుపుకొని సాయంత్రం ఒక మంత్రం వేరే ఉంటుంది. సాయంత్రం అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమః, ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమః. 2 ఆవుతులు ఇచ్చి ఒక 2-3 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. ఇట్లా ఉదయం సాయంత్రం చేయడం వల్ల అనమాట అదనంగా వేదం చెప్పబడుతుందన్నమాట. ప్రాత గృహపతినోగ్ని సాయం సౌమన్యస్య దాత, సాయం గృహపతినోగ్ని ప్రాత సౌమన్యస్య దాత. ఇట్లా 2 సార్లు చేయడం వల్ల 24 గంటలు ఒక సమరస్యమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది ప్రకృతి కొత్త నిర్మాణం జరుగుతుంది. అంటే ప్రకృతి వైద్యం రిలీజ్ చేస్తుంది. మనం ఒక పేషెంట్కి ఏం చేస్తామో, జబ్బు వచ్చింది అనుకోండి, హాస్పిటల్ కొంటుపోయి జబ్బు నయం చేస్తాం. అలాగే ప్రకృతికి ఈరోజు నలువైపుల నుంచి అన్నమాట ప్రమాదం ఉంచుకొచ్చి కాలుష్యమైన రూపంలో అన్నమాట దాన్ని నిర్మాణం కొత్త శుద్ధి చేసి కాలుష్యం తొలగించి కొత్తది ఏమంటే నిర్మాణం చేస్తుంది. ఇది మనకే కాకుండా అగ్నిహోత్ర మనకే కాకుండా టెంపుల్ గురి గోపులకు పోతే ఎట్లయితే మనకు కొద్దిగా రిలీఫ్ పొందుతుందో అగ్నిహోత్ర అలా కాదు. అశేష ప్రాణిక కళ్యాణోగా సమస్త ప్రాణులు, వృక్షాలు ఉన్నాయి, లతలు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, భూమి అన్నిటికీ అనమాట మేలు చేస్తుంది. అది వేదాల్లో చెప్పబడుతుంది. ఈరోజు మనం మర్చిపోయాం కాబట్టి అక్కల్కోట నుంచి రాజభవన్ మహారాజు గారు అనమాట మళ్ళీ ఇది ప్రపంచవ్యాప్తంగా అందియబడుతుంది. చాలాసార్లు మీరు ఏం తింటారు, ఏం తారు, ఎలాంటి సంబంధం లేవు, ఉదయం సాయంత్రం చేసే సరిపోతుంది. అది మనకి, పశుపక్షులకి, సృష్టికి అందరికీ మేలు చేరుస్తుంది. మీరు ఎన్నో చూస్తారు కదన్నమాట. విజయవాడ పరిస్థితి చూశారు, ఖమ్మం పరిస్థితి చూశారు, కేరళ చూశారు కదా. అది ఎక్కడో స్టార్ట్ అయింది, బండి స్టార్ట్ అయింది అనుకోండి, అక్కడ ఆగిపోదు, మళ్ళీ వస్తుంది. దానికి ఆపే సామర్థ్యం అనమాట దీనికి ఉంటుంది. ఒక ఇంగ్లాండ్ సైంటిస్ట్ అనమాట, దీంతో చాలామంది సైంటిస్ట్ పరిశీలన చేశారు. దీంట్లో అగ్నిహోత్ర ఇంతే శక్తి ఉందని ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఒక 2 మాటలు చెప్పాడు. ఏదైతే 2వ ప్రపంచ యుద్ధంలో ఏదైతే అణుబాంబులు వాడారో, ఎంత విధ్వంసం జరిగిందో దానికి అగ్నిహోత్ర రివర్స్ పనిచేస్తుంది అన్నాడు అనమాట. రెండోది, 2500 సంవత్సరాల పూర్వం మన జీన్స్ చాలా పవిత్రంగా ఉండేది. ఎలాంటి పవిత్రంగా అంటే మన మరణం కూడా మనకు తెలిసేది, ముందుకు ఏం జరుగుతుందో తెలిసేది. అలాంటి పవిత్రమైన జీన్స్ ఉండే. ఈరోజు పతన స్థాయికి చేరుకున్నాయి కదా. మళ్ళీ అలాంటి జీన్స్ మీ బాడీలో తయారవుతున్నాయి అన్నాడు అనమాట. అగ్నిహోత్రం అంటే చాలామంది సైంటిస్ట్ పరిచయం చేశారు. అగ్నిహోత్రం ఇంతే శక్తి ఉందని ఎవరూ చెప్పలేకపోయారు. ఈరోజు దీని గురించి మేమంతా ఇక్కడ చాలామందికి ఒక సందేశం అందించడానికి రావడం జరిగింది. మీకు ఎప్పుడైనా సమయం ఉంటే
మీరు అక్కలకోట అనమాట డాక్టర్ పురుషోత్తమ గారు ఈ వేద జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందియబడుతుంది. మీరు ఎప్పుడైనా సమయం ఉంటే అనమాట మీరు ఎవరైనా వచ్చారనమాట అక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.